వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం జరుపుకునే పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. ఇది శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తూ స్త్రీలు ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యం కొరకు చేసుకునే అత్యంత శుభకార్యమైన వ్రతం. వ్రతానికి ప్రాముఖ్యత. వరలక్ష్మి వ్రతాన్ని మొట్టమొదటగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చాలా భక్తితో నిర్వహిస్తారు. ఇది ప్రత్యేకమైన సౌభాగ్యకరమైన వ్రతంగా భావించబడుతుంది. లక్ష్మీదేవి 8 రూపాలలో ఈ రోజున పూజలు అందుకుంటారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి. పూర్వకాలంలో ఒకసారి మగధ దేశంలో చారుమతి అనే సతీ ధర్మవంతురాలు ఉండేది. ఆమె తల్లిదండ్రులకు, భర్తకు సేవ చేస్తూ ఎంతో సత్సాంప్రదాయంగా జీవించేది. ఒకరోజు ఆమెకు కలలో పార్వతీదేవి దర్శనమిచ్చి, నీవు శ్రావణ మాసం శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మి వ్రతం ఆచరించు. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు సకల సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పింది. ఆమె నిద్రలేచి ఆనందంతో వ్రతాన్ని ఆచరించింది. ఫలితంగా ఆమె ఇంట్లో ధన సంపద, ఆనందము వెల్లివిరిశాయి. ఈ విధంగా చారుమతిని చూసిన ఇళ్లవాసులు, రాజమహిళలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. అప్పటి నుండి ఈ వ్రతము అన్ని దేవి భక్తులతో ప్రాచుర్యం పొందింది. వ్రత విధానం. వ్రతానికి ఒకరోజు ముందు ఇంటిని శుభ్రం చేయాలి. కలశాన్ని అలంకరించడానికి ముందు పసుపు, కుంకుమ, కొత్త మామిడాకులు, ఫలాలు, పుష్పాలు సిద్ధం చేయాలి. వరలక్ష్మి అమ్మవారిని ముఖాన్ని కొనుగోలు చేసి పసుపుతో తల, చేతులు తయారు చేసి అమ్మవారికి కట్టు వేసి అలంకరించాలి. వ్రతదినం స్నానం చేయాలి. భక్తి శ్రద్ధలతో శుభ్రత పాటించాలి. మండపం సిద్ధం చేయాలి. కలశం ఉంచే స్థలాన్ని పూజ పాటలతో అలంకరించాలి. కలశ స్థాపన. ఒక మట్టి కుండలో బియ్యాన్ని నింపి దానిపై శ్రీవారి కోసం నారితో కట్టిన పూజా కలశాన్ని ఉంచాలి. అందులో నీరు, పసుపు, కుంకుమ, నాణేలు, ఆవాలు, బొట్టు పెట్టి తలపాగాలు కట్టాలి. అమ్మవారి అలంకరణ. పట్టు వస్త్రాలు, గాజులు, పూసలు, పూలతో అలంకరించాలి. పూజా విధానం. అష్టలక్ష్మి నామాలతో పూజ చేయాలి. నామావళి చదవాలి. వ్రత కథ వినాలి. వరలక్ష్మి వ్రత కథ శ్రద్ధగా చదవాలి లేదా వినాలి. అమ్మవారికి నైవేద్యం. లడ్డు, పాయసం, అన్నం, పులిహోర, ద్రాక్ష, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. తురుము తాడింపు. పసుపుతో తయారైన తురుమును మహిళలు చేతికి కట్టుకోవాలి. దీన్ని చెవుల తాడింపు అంటారు. హారతి ఇవ్వాలి. అమ్మవారికి మంగళ హారతి ఇచ్చి భక్తితో నమస్కారం చేయాలి. వ్రతం అనంతరము ముహూర్త సమయంలో పూజ ముగించాక ఇతర మహిళలకు తాంబూలం ఇవ్వాలి. సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించాలి. వ్రతం ముగిసిన తర్వాత పసుపు తురుమును కొలిచిన మహిళలకు పంచాలి. ఫలితాలు. ఈ వ్రతం ఆచరించిన వారికి సంతాన భాగ్యము, శ్రేయస్సు, సదా సౌభాగ్యము, ధనధాన్య సంపద, భర్తకు దీర్ఘాయువు లభిస్తుంది. ఈ వ్రతం స్త్రీలు తమ కుటుంబానికి మంగళకరమైన శుభ ఫలాలు అందించేందుకు చేసే ఒక విశేషమైన ఆచారం. ఇది